అయితే బ్యాగ్ తగిలించుకొని 2 days షెడ్యూల్ అని చెప్పి అల్లు రాజేష్ చెప్పగా నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి కందుకూరు వెళ్ళిపోయి నైట్స్ అంతా రెస్ట్ తీసుకొని అలాగని చెప్పి మార్నింగ్ షూట్కి వెళ్తే అక్కడ ఎవరు లేరు. బట్ డెకరేషన్ వచ్చి చాలా బాగుంది. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం అంటే పెళ్లి కూతురు ఎక్కడ లేదు, అక్కడ తెలిసిన వాళ్ళు ఇంట్లో బట్టలు పెడతాను అక్కడికి వెళ్ళని చెప్పి. పల్లెటూరులో వచ్చేసి ఇల్లు అయితే విశాలంగా ఉంటుంది తెలుసుకుని ఇంత విశాలంగా ఎంత పెద్దగా ఉంటుంది తెలియదు. చివరిగా లొకేషన్కి వెళ్ళి చూడగానే ఇక్కడ చూస్తే మాత్రం వాళ్ళు కట్టుబట్టలతో ఎంత సాంప్రదాయంగా ఉన్నారు. పెళ్లి కూతురు చేసే కార్యక్రమం మీరు అరగంటలో అవగొట్టి మాకైతే ఆకలేస్తుందో పక్కన కూర్చొని సర్లే అని పక్కన కూర్చొని టిఫిన్ ఎక్కడ దొరుకుద్ది అని చూస్తుంటే ఒక అక్క వచ్చింది అనమాట తాంబూలాలు తీసుకొని. అదే భయ చివరిలో పెళ్లి కూతురు చేయగా తాంబూలాలు ఇస్తారు కదా అటిపళ్ళు అవి తాంబూలు ఇచ్చేస్తుంది. ఆ కొంచెం సేపటికైతే కార్యక్రమం అవగొట్టి వాళ్ళ మేళ తలతో ఇంటికి రిటర్న్ అయ్యారు. ఇదైతే సమ్మర్ కాబట్టి అంటే మామూలుగా చివరిగా ఇంటికి వచ్చిన అమ్మాయిని దిష్టి తీసి వాళ్ళైతే ఇంట్లో పంపించారు. ఇప్పుడు మనం చేసే షూట్ ఏంటంటే పెళ్లి కూతురు చేయడం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న టీం వచ్చేసి అల్లు రాజేష్ టీం అనమాట ఇంక్లూడింగ్ ఇక్కడైతే జరగబోయే కార్యక్రమం మేమైతే షూట్ చేయడానికి మేము విజయవాడ నుంచి 200 కిలోమీటర్ దాటి ఇక్కడికి వచ్చాము. సబ్జెక్ట్ వీడియోగ్రాఫర్ మునీర్ అన్న, క్యాండిడేట్ వీడియోగ్రాఫర్ గోపి అన్న వాళ్ళ పనిలో ఉన్నారు. సో ఫైనల్గా అయితే బ్రైడ్ గర్ల్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ పని ఏంటంటే మంచి అవుట్పుట్ ఇవ్వడం. మంచి అవుట్పుట్ కోసం వాళ్ళు నడిపిస్తారు, పరిగెత్తిస్తారు, చివరికి వాళ్ళని అలసిపోయేలా చేద్దాం అనుకుంటారు. బట్ మేమే అలసిపోతాం. సో మన టీం వర్క్ వచ్చి చాలా ఫన్నీగా ఉంటుంది అనమాట. మన టీం వర్క్ వచ్చి చాలా జాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు మన బ్రదర్హుడ్లో ట్రీట్ చేస్తూ ఉంటాం. ఈ ఏదైతే బ్రదర్ రిలేషన్ ఉందో దాన్ని ఇప్పుడు మీరు రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా రెడీ? ఫైనల్ గా నా వర్క్ ఏంటంటే ఇక్కడ జరిగే సబ్జెక్ట్ మొత్తం నేను ఫోటోస్ తీయాలి. ఎప్పుడైతే నా సబ్జెక్ట్ ఫోటోస్ తీయడం అయిపోయిందో దాన్ని దుప్పటిగా పక్కన పడుకోబెట్టేసాను. అది మళ్ళీ చివరిగా మన ఫైనల్ కంటెంట్ వచ్చేసి రీల్స్ అనమాట. ఆ సౌండ్ మాత్రం